నమస్తే గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్సులు. నేను ఒక ఫెంటాస్టిక్ హారర్ కథ చెప్పబోతున్నాను. నేను రాసుకున్న సీన్ ఓపెన్ చేయగానే ఏంటంటే, ఒక వ్యక్తి 25 to 30 years ఉన్న వ్యక్తి ఒక 300 kilometers ఒక ఏరియాకి వెళ్ళాలనుకుంటాడు. అక్కడి నుంచి తన ప్రయాణం స్టార్ట్ అయిపోతుందంటే సుమారు 200 kilometers దాకా వెళ్తాడు. హైదరాబాద్ టు తెలంగాణ సో ప్లేస్ అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తన గమ్యం ఇంకొక 50 kilometers ఉందనంగా అప్పుడే ఆటోమేటిక్గా మొబైల్ డేటా అనేది ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత సిగ్నల్స్ అనేది క్లోజ్ అయిపోతుంటాయి. మనకి అర్థం కాదు ఇదేంద్రా బాబు, ఇంత మారుమూల గ్రామంలో ఉన్నానా అనుకుంటా ఉంటాడు. అలా వెళుతూ చీకటి అయిపోతుంది. సుమారు 11:30 ఒక బస్ స్టాప్ దగ్గర ఒక మంచి హ్యాట్ పెట్టుకొని సిగరెట్ తాగుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి ధైర్యంగా వెళ్తాడు. వెళ్ళి సార్, నేను ఒక పలానా చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు మొబైల్ డేటా ఆన్ అవ్వట్లేదు అంటే, ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఎస్ ఓకే నేను అక్కడికే వెళ్తున్నాను, మీరు నన్ను కూర్చోబెట్టుకుంటారంటే కూర్చోబెట్టుకున్న తర్వాత, ఏంటి సార్ ఇక్కడ అలా మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తున్న తర్వాత అతని జర్నీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ అబ్బాయి ఎవరైతే పెద్ద మనిషి ఉందో అక్కడ దిగిపోతాడు. నువ్వు వెళ్ళు, ఇంకొక 3 kilometers నువ్వు అనుకున్న ఊరు వస్తుందనగా అప్పుడు మనోడు వెళ్తూ ఉంటాడు. జూమ్ కట్ క్లోజ్ అన్ని ఇట్లా వేస్తూ ఉంటాం. దగ్గరికి వెళ్ళగానే దూరం నుంచి ఒక స్టాచ్యూ కనబడుతూ ఉంటుంది మనోడికి. ఏంద్రా స్టాచ్యూ దగ్గర పోయి టార్చ్ని అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్గా స్ట్రీట్ లైట్స్ అని టక్ 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 అని మొత్తం ఓపెన్ అయిపోతాయి. మీదికి ఇలా చూస్తే ఎవడైతే బండి మీద కూర్చున్నాడో అతనే చనిపోయిన స్టాచ్యూ.